ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. సీజన్ 1 నుంచి 6 వరకు నాకు అసలు బిగ్ బాస్ అంటే ఏందో తెలియదు. ఓకే, నేను అసలు ఎందుకంటే టైం వేస్ట్ అన్న ఒక చిన్న ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చూడడం అసలు బిగ్ బాస్ ఎందుకు అని అనుకున్నా. బట్ అది బీపీ 7కి వచ్చే వరకు ఇప్పుడు రీసెంట్లీ నేను రెగ్యులర్గా అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు కంటిన్యూగా చూస్తూనే ఉన్నా. అంటే బిగ్ బాస్ దేనికి అంటే అదొక మంచి లెసన్ నేర్పిస్తుంది జనాలకి. అంటే మనుషులు ఎట్లుంటారు అంటే ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క పర్సన్స్ వస్తారు అక్కడికి. సో ఎవరి గురించి ఎట్లా అనుకుంటారు అంటే జెన్యున్లీ అదంతా వాళ్ళ బిహేవియర్స్, వాళ్ళ మాటలు, వాళ్ళ మనస్తత్వాలు ప్రతిదీ అందులో మనం చూడొచ్చు. సో ఎవరితో మనం ఎట్లుండాలి, యాక్చువల్లీ ఏంది మనుషులు, అసలు సమాజం ఏంటి, టోటల్ ఒక సమాజాన్ని మనం అందులో చూడొచ్చు. సో నాకు మంచి నచ్చింది. తర్వాత ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే అందులో మనకు రీసెంట్గా పల్లవి ప్రశాంత్ వెళ్ళాడు, ఒక సామాన్యుడు పల్లవి ప్రశాంత్ వెళ్ళాడు. సో మన బ్రో నిజంగా నాకు తెలిసి చాలామందికి ఇన్స్పిరేషన్ అవుతాడు అబ్బాయి ఆ బ్రో. సో ఆ అన్న తర్వాత నాకు బాగా అంటే అన్నను చూడాలి. తర్వాత దాని తర్వాత మెయిన్ బోలే సార్ మా గురువు సమానులు. నాకు అసలు ఎంత ఎంకరేజ్మెంట్ చేసేదంటే సొమ్మసిల్లి సాంగ్ వచ్చిన తర్వాత నాకు కాల్ చేసి పిలిపించాడు. తమ్ముడు ఏం తమ్ముడు మొత్తము హల్చల్ చేసి పడేసినావు, అసలు ఈ మామూలు విషయం కాదు తమ్ముడు, ఇంత షార్ట్ పీరియడ్లో నువ్వు ఈ రేంజ్లో ఇది చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్, ఆల్ ద బెస్ట్, ఇట్లాంటి పాటలు ఇంకా వాడు, నీకు వేరే లెవెల్ ఇచ్చింది నీకు దేవుడు వాయిస్. ఎట్లాంటి నేను ఓపెన్గా చెప్పాలి అంటే బోలే సార్ అంత మంచి మనిషిని నేను ఎక్కడ చూడలే. చాలామంది ఎట్లా అంటే కుళ్ళుకుంటారు, ఈర్షపడతారు. ఆయన నువ్వు లైఫ్ టైం నువ్వు ఒక మంచి స్టేజ్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి నన్ను ఆశీర్వదించాడు. సో నిజంగా బోలే సార్ థ్యాంక్ యూ సో మచ్. మంచి నిజంగా మీరు ఇచ్చే కొన్ని మాటలు, కొన్ని చేసే మోటివేషన్స్ కానివ్వండి చాలా ఇంపాక్ట్ ఇచ్చింది నన్ను, అంటే చాలా బలాన్ని ఇచ్చినాయి. సో ఖచ్చితంగా సార్ నేను మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నా. సో మీలాగానే నేను కూడా ఖచ్చితంగా ఒక స్టార్ అవ్వాలనుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ సార్. మీరు సపోర్ట్ చేస్తారు చాలామందికి. ఇప్పుడు మీరు బిగ్ బాస్లో కూడా చూడొచ్చు, జెన్యున్గా ఉన్నాడు. సో ఆయన విన్ అవుతాడా అవ్వడానికి పక్కకి పెడితే నా ఫేవరెట్ పర్సన్ బిగ్ బాస్లో. ఓకే, సో ఇప్పుడు తొలకరి సాంగ్ ట్రెండ్ అవుతుంది అన్నారు కదా. అవును సార్. ఒకసారి తొలకరి సినుకల్లే కురిసిందేవాన, నే నిన్ను చూశాక లోన, నింగిలో మెరుపల్లే మెరిసిందేమైనా, నువ్వు సెంతనుంటే గుండెలోన, గాలిలో ఈదుతున్నా నేను, మబ్బుల్లో తేలుతున్నా, నీటిలో తేలుతున్నా నేను, రాగలై పాడుతున్నా, ఏలో ఏలో ఎన్నియలో ఎన్నెన్ని మాయలు నా గుండెలో, ఏలో ఏలో ఎన్నియలో నీ వల్లనే పిల్ల ఈ వింతలో. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న సాంగ్ ఇది, చాలా వైరల్ కూడా అయింది, చాలా షార్ట్ పీరియడ్లో వైరల్ అయిపోయింది సాంగ్. ఓకే, ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫోక్ సాంగ్స్ తీయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? ఏం లేదన్న, ఏంటంటే ఇప్పుడు సజెషన్ ఏం లేదు. చాలామంది ఏమనుకుంటారు అంటే వాళ్ళ సిచ్యువేషన్లు ఆల్మోస్ట్ నా సిచ్యువేషన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఏంటంటే ఒకటి, మనం కళని నమ్ముకుంటే ఖచ్చితంగా అది మనల్ని ముంచదు, ఒక స్టేజ్ మీద అయితే ఖచ్చితంగా తీసుకెళ్తుంది. సో నేనేం చెప్తానంటే 2-3 పాటలకే మనం సక్సెస్ అవుతామని చెప్పేసి అక్కడే ఆగిపోకండి. ఏదో ఒక రోజు ఏదో ఒక పాట మిమ్మల్ని ఒక స్టేజ్లో నిలబెడుతుంది. ఇప్పుడు నన్ను కూడా ఈ చిన్నరాములు మాత్రమే తెలుసు జనాలకి, దానికంటే ముందు దగ్గర ఒక 5-6 పాటలు చేసిన, దగ్గరగా ఒక 6-7 లక్షల వరకు నేను లాస్ అయినా. కానీ ఈ పాట వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ ఇస్తున్నా. ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్రో, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా నిజంగా చాలామంది నా పాటలు విని అండ్ నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా అప్కమింగ్ సాంగ్స్ని కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మ టాపిక్ వచ్చింది కనుక, అమ్మని హైదరాబాద్ తీసుకొచ్చి మెట్రో రైల్లో
తిప్పి తన మదర్స్ డే రోజున బిర్యానీ తినిపించి అంతా చాలా మంచి ఐడియా. అంటే జనరల్గా వ్యూస్ కోసమే అని నేను కాదనుకుంటాను, ఎందుకంటే దాంట్లో మీరు ఉన్న విధానం కానీ నాకు అలా అనిపించలే. జనరల్గా కొంతమంది వ్యూస్ కోసం చేస్తారు, అది వేరు. సో అమ్మ పైన అంత ప్రేమ, అమ్మ గురించి ఏంటి అంట? జనరల్లీ అన్న రీసెంట్గా అమ్మ నాన్న గురించి మన బిగ్ బాస్లో అన్న బోలి అన్న పాడిండు సాంగ్ ఒకటి, అమ్మ నాన్న విలువ తెలుసుకో తనననననననే. అది దగ్గర చాలా మంది నడిపించింది ఆ పాట. పాడండి ఒకసారి. నాకు అంత లిరిక్స్ అంత ఐడియా లేదు, బట్ ఆ సాంగ్ అమ్మ గురించి ఏదైనా అదే అని కాదు, ఏదైనా పాడు. నేను రెగ్యులర్గా ఏదన్నా నాకు చాలా ఇష్టమైన సాంగ్ అమ్మ సాంగ్ అంటే, కన్న పేగు బంధమే 9 నెలలు మోసే కన్నవే, నా కులాల పోసి రొమ్ము పైన మోసి నా ప్రాణం పోస్తివే, అమ్మ ప్రాణం పోస్తివే, నా ప్రాణం పోస్తివే. ఆ నేను కడుపులో ఉన్నప్పుడు చిన్ని కాలుతో తన్నినప్పుడు నువ్వు ఏడవలేదో ఎప్పుడు, పంచుకున్నవా గుండె చప్పుడు, పురిటి నొప్పుల బాధ కన్నీరు అయినా చూసి మురిసిన కన్నా నీ నవ్వునేనా, నీ కంట కన్నీరు జారదు కన్నా ఒడిలో నా ఓదార్పు నేను లేనారా, ఓ ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా, నిన్ను ఎడిసి ఉండలేనురా కన్న పేగు బంధమా, ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా, నిన్ను ఎడిసి ఉండలేనురా కన్న పేగు బంధమా, కన్న పేగు బంధమే 9 నెలలు మోసి కన్నవే, నా కులాల పోసి రొమ్ము పైన మోసి నా ప్రాణం పోస్తివే, అమ్మ ప్రాణం పోస్తివే, నా ప్రాణం పోస్తివే. సో ఈ పాట నా చాలా ఫేవరెట్ సాంగ్. నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా నాకు అమ్మ పాట వచ్చినప్పుడు నాకు దిలీప్ దేవగన్ అన్న సాంగ్ గుర్తొస్తాయి. మళ్ళీ సొమ్మసిల్లి పోతావే సాంగ్ విషయానికి వస్తే పార్ట్ 1 అంత హిట్ కాలేకపోయింది, దానికి రీజన్? సో పార్ట్ 2 విషయం వచ్చేసి ఇది నా ఓన్ ఛానల్, అది రాథోడ్ ట్యూన్స్ అని చెప్పేసి నా ఓన్ యూట్యూబ్ ఛానల్ చేసుకున్నా. పార్ట్ 1 వచ్చేసి ఎంఎస్ అడ్డా ఛానల్లో, అది ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్. తర్వాత ప్రమోషన్ చాలా చేసినాము దానికి, చాలా మా ఫ్రెండ్ సర్కిల్లో మస్తు చేసినాం అందులో ప్రమోషన్స్. సో కొంచెం జనాలకి తొందరగా రీచ్ అయింది. తర్వాత ఆ టైంలో ఏంటంటే ఇట్లాంటి ఫ్లేవర్ లేదు సాంగ్, ఇట్లాంటి ఫ్లేవర్ రాలే అప్పట్లో. కంప్లీట్గా ఫోక్ ఇండస్ట్రీలో లవ్ ఫీల్డ్ సాంగ్స్, తర్వాత కంప్లీట్ ఫోకు ఈ జానర్ నడుస్తుంది. నేను సొమ్మసిల్లిపోతున్నవే చిన్నారాములం అనే జానరు, తర్వాత అలాంటి వాయిస్ ఫస్ట్ టైం అది కళ్యాణ్ కీసన్ ఆధ్వర్యంలో మ్యూజిక్ పరంగా కానీ ప్రతిదీ అందులో కుదిరింది. తర్వాత అమ్మాయి కూడా నాగ్పూర్ నుంచి వచ్చింది వీడియోలో. అంతా ఎట్లా అంటే ఒక కొత్త ఏదో అసలు ఏంటి ఈ సాంగ్, యూట్యూబ్లో ఈ సాంగ్ ఏంటి, అది మన అంటే క్యూరియాసిటీ ఎక్కువైంది జనాలకి. సో మెల్లిమెల్లిగా అది నేను ఇన్స్టాలో రోజు డైలీ లైవ్ పెడుతుంటే, సో లైవ్ పెట్టి హాయ్ అన్న ఇట్లా నాది సాంగ్ రాబోతుంది, మేము చేస్తున్నాం కొత్త సాంగ్, సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీరు ఒకసారి సాంగ్ వింటే మీరు ఖచ్చితంగా సాంగ్కి ఫిదా అవుతారని చెప్పేసి రోజు డే అండ్ నైట్ లైవ్ దగ్గర నాకు తెలిసి దానికి ఒక 10,000 వరకు నాకు రీఛార్జ్ చేసుకుని ఉంటా ప్రమోషన్ కోసం. డైలీ లైవ్ పెట్టడం, నా సాంగ్ గురించి చెప్పడం. ఓకే, సో ఇట్లా బాగా కనెక్ట్ అయిపోయింది జనాలకి సాంగ్. ఇప్పుడు ఫస్ట్ సాంగ్స్ వచ్చేసరికి హుక్ లైన్ కీ రోల్ పొజిషన్ అనుకోవాలి. సో దీంట్లో ఆ హుక్ లైన్ రాలేదనుకుంటారా, మరి అనుకోవచ్చా? హుక్ లైన్ ఇందులో బాగా కనెక్ట్ ఫస్ట్ పార్ట్ 2 కూడా దగ్గర ఒక 2,50,000 రీల్స్ వచ్చినాయి. పార్ట్ 2 అమ్మాయిలకి చాలా బాగా కనెక్ట్ అయింది సాంగ్. ఈ నా పార్ట్ 2 వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నిన్ను చూడక ఎన్నాళ్ళు చూశాక నా కళ్ళు సంద్రాన్ని తలపించేరా, రేపు ఉండేటి నా ఇల్లు అవ్వాలి హరివిల్లు, నీ నీడలో హాయిగా నాలో నీ బాధను, నీకు పంచాలి నా ప్రేమను, నాకు ఉండేటి ప్రతి జన్మను, నీకు రాసిస్తేనే ధన్యము,
లిరిక్లో కంప్లీట్గా మీనింగ్ఫుల్ లిరిక్, తర్వాత అమ్మాయిలు జనరల్లీ కోరుకునే లిరిక్ కాబట్టి నేను అమ్మాయిలకు ఓన్ చేసుకోవాలి ఈ లిరిక్ అని ఒక కాన్సెప్ట్తో సాంగ్ రాయడం జరిగింది. ఓకే. సో లిరిక్స్ గురించే మాట్లాడాలంటే అంటే లిరిక్స్ ఇప్పుడు సినిమాటిక్గా ఉన్నాయి. ఫస్ట్ సినిమాటిక్ అనిపించింది. అంటే ఎలా బుక్స్ ఏమైనా చదువుతారా దీనికి సంబంధించి? సో ఎలా వచ్చింది మరి మీకు అదే తెలుగు నేచర్ అంటే నేచురల్ ఇప్పుడు నేచర్ని చూసేదేనా? అంటే ఆ అడుగు జాడని ఇందాక చెప్పుకున్నాం కదా, అటువంటి పదాలు వాడాలంటే చాలా డెప్త్ అంటే ఇన్స్పిరేషన్ చాలా మంది ఉన్నారు. నేను జంగిరెడ్డి అన్నతో కానీ, తర్వాత జయప్రకాష్ అన్నతో కానీ, శివనాగులు అన్నతో కానీ, తర్వాత చాలా పెద్ద పెద్ద వాళ్ళు మంచి మంచి లెజెండ్స్ ఉన్నారు ఫోక్ ఇండస్ట్రీలో. తర్వాత వీళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్. నేను వీళ్ళు ఎంబడి డాన్సర్కి వెళ్తుంటే సో మెల్లగా నేను కోరస్ పాడడము, తర్వాత లాక్డౌన్లో నేను లిరిక్స్ రాయడం స్టార్ట్ చేసిన. ఓకే, దానికి క్వశ్చన్ వస్తే ఇప్పుడు డాన్సర్ అన్నారు కదా, డాన్సర్ నుండి సడన్గా ఈ లిరిక్సిస్ట్ వైపు ఈ మ్యూజిక్ వైపు రావడానికి అంటే ఎలా? లాక్డౌన్ సహకరించింది నిజంగా. నా లైఫ్ని లాక్డౌన్ చేంజ్ చేసేసింది మొత్తం. అంతేనా? నా లైఫే కాదు, దగ్గర చాలామంది లైఫ్లు చేంజ్ అయినాయి లాక్డౌన్ తర్వాత. ఏమైందంటే అప్పుడు లాక్డౌన్లో టిక్ టాక్ ఉండే, బ్యాన్ అయ్యే మూమెంట్ అది. ఓకే, కరెక్ట్ అది బ్యాన్ అయ్యింది. అంతకంటే ముందు నాకు టిక్ టాక్లో నేను ఫేమ్ అవుతున్నా. ఓకే ఓకే. ఇక అందులో ఒక అబ్బాయి కామెంట్ చేశాడు, అన్న మన నాగర్ కర్నూలు గురించి ఒక సాంగ్ ఉంది కదన్నా, తెలంగాణ గడ్డ మీద కందనూలు గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా, ఆ సాంగ్ నువ్వు బాగా పాడతాను, నువ్వు వాడవా అని ఒకసారి అని చెప్పి లైవ్లో అడిగిండు. ఆ తర్వాత ఒక క్వశ్చన్ వేసి కామెంట్లో వచ్చింది అది, నేను ఒక చిన్న సాంగ్ పాడితే ఆ కామెంటు నేను సాంగ్ పాడిన తర్వాత ఒకరు బ్రో ఈ సాంగ్ నువ్వు వాడలేదని మళ్ళీ ఒక కామెంట్ వచ్చింది, నీకు దమ్ముంటే ఈ పాట పాడు అని చెప్పేసి నన్ను ఛాలెంజ్ చేశారు. అప్పుడు లాక్డౌన్లో ఈ పాట వైరల్ అవుతుంది. ఇంటి కాడ పిల్ల జల్లా ఎట్లా ఉండ్రో, నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో, ఇడిసి పెడితే నడిసి నేను పోతా సారు, తానేనైనా నానేనైనా. సో ఈ పాట వైరల్ అవుతుంది అప్పుడు. ఓకే. సో ఆ పాటనే పాడిన మళ్ళీ రేంజర్ రాజేష్ అన్న వాడిన ఆ సాంగ్ ఫస్ట్ ఒక లైన్ ఆ మధ్య బాగా కోవిడ్లో బాగా ఆయన పాడిన తర్వాత నేను కూడా సేమ్ అట్లనే పాడి ట్రై చేసిన. మన వాళ్ళు అంటారు కామెంట్లో, నువ్వు పాడలేదన్నది నీ వాయిస్ కాదంటారు. సో మీరు అప్పుడు మళ్ళీ పాడి పెట్టారా? ఇక అట్లట్లా మెల్లమెల్లగా ఊర్ల గురించి రాయడం పాటలు, పాటలు పాడుకుంటా నెక్స్ట్ ఓన్గా ఒక సాంగ్ రాసిన, ఫోక్ సాంగ్ ఫస్ట్ టైం. సిట్టాపటా సింతాకు వాహన నీ రూపముంది నా గుండెల్లోన, నువ్వంటే ప్రేముంది శానా, నీ మనసులో ఉన్నది నేను కానా, నీ మాయ మాటలొద్దు ఎన్నో విన్నా, నీ కంటే తెలివి ఉంది నాకు శానా, మా అమ్మ నాన్న ఇన్నరంటే సిన్న, నాకు లగ్గం ఇంకా తప్పదంటున్నా. సో ఒక కన్వర్జేషన్ ఫోక్ మన జానపదాలలో మన జనాలలో పాడుకునే అట్లాంటి పాటలు మీరు ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు ఫస్ట్ రాసిన దానికి ఇప్పుడు మళ్ళీ చిన్న రాములం ఉంది కదా, దానికి క్వాలిటీలో తేడా వచ్చింది, గమనించారు కదా? అవునండి. అంటే క్వాలిటీ ఆఫ్ థాట్ చేంజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ప్రయత్నం ఎట్లా ఉంటుంది సార్ అంటే ప్రయోగం, ఎక్స్పెరిమెంట్స్. సో ఇప్పుడు ఈ పాట రాస్తా, జనాలలో ఎంత దూరం పోయింది, జనాలకు ఎంత రీచ్ అయింది అనేది అక్కడ గమనించిన. సో ఇది రీచ్ అవ్వలేకపోయింది, సో ఇట్లా కాదు ఇంకేదో కొత్తగా రాయాలి. అది రాసిన తర్వాత మా ఊర్లో మేము సంక్రాంతి సాంగ్ చేసాం, అది నవీన్ జయ అన్న దగ్గర చేయించిన మ్యూజిక్. చీకటిని చీల్చుకొని చలిమంటలు కాపుకొని ఒళ్ళు విరిచి పులకించింది, ఆ లిరిక్ కొంచెం నాకు ఐడియా లేదు. సో ఆ పాట పల్లెలన్నీ పండగ చేసి పంతాలను వదులుకొని గోసలన్నీ దలుచుకొని నానా. సో ఆ పాట సంక్రాంతి సాంగ్ నేను రౌడీ మేఘన మేమిద్దరం కలిసి చేసినాం. మా ఊరోళ్ళు దగ్గర మా ఎమ్మెల్యే సార్ కానీ, అల్ల వెంకటేశ్వర రెడ్డి సార్ కానీ, మన్నె శ్రీనివాస్ రెడ్డి సార్ కానీ, వీళ్ళంతా ఎంపీ సార్ వీళ్ళంతా మాకు బాగా సపోర్ట్ చేశారు. మనీ అరేంజ్మెంట్ చేసారు, దగ్గర ఒక 1,50,000 1,20,000 వరకు
ఆ టైంలోనే సెకండ్ పాటకే. ఓకే, అంటే మీ ఊరు వాళ్ళే? ఊరు వాళ్ళు గోపులాపూర్ మాది, భూత్పూర్ మండల్, మహబూబ్నగర్ జిల్లా. సో వీళ్ళంతా చాలా అంటే మస్తు సపోర్ట్ చేశారు అసలు. వాళ్ళ సపోర్టింగ్ నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోను. నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా వాళ్ళ గురించి చెప్తాను. సో మాకు చాలా హెల్ప్ఫుల్, మస్తు. మా కోలాటం టీం ఉంటుంది. తర్వాత కూరగాయల బాబు అని చెప్పేసి నా ఫస్ట్ సాంగ్కి ప్రొడ్యూసర్. నేను రాసిన దానికి నా మీద నమ్మకంతో ఒక 30,000-40,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. పెట్టిన తర్వాత స్టిల్ ఈరోజు చూస్తే ఆయన అసలు మస్తు బాధపడతాడు. నిజంగా రాము, నేను వేసిన ఒక చిన్న బీజియం ఈరోజు పెద్ద వృక్షమైంది. సంతోషం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మంచి స్టేజ్కి వెళ్ళిపోయిన తొందరగా. నిజంగా ఆయన పెట్టిన భిక్షనో ఏమో మరి. నేను నిజంగా ఈ ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ బాబన్న. నిజంగా ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేయగలుగుతున్నా. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. సో నీ పేరు ఎక్కడ ఇది చేయలే. సో థ్యాంక్ యూ సో మచ్ బాబన్న. అండ్ గోపులాపూర్ మా ఊరు ప్రజలందరూ కూడా, ఈవెన్ మా అమ్మ నాన్న, ప్రతి ఒక్కరికి కూడా పేరు 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 పేరున నా పాదాభివందనం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.